మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఉమా. నేను ఈరోజు ఒక పేరడీ పాటతో మీ ముందుకు వచ్చాను. ఆ పాట ఏమిటంటే 'పుష్ప' సినిమాలోని 'శ్రీవల్లి' పాట. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. ఈ పాటకి పేరడీ రాశాను, నేనే పాడుతున్నాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. నా వీడియోలన్నీ మీరు చూడాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెందుకు ఆలస్యం, పాట విందామా మరి. పుస్తకమంటే చదవను నేనని నెట్టేస్తారే, మాటలు మంచివి వినమని చెవులు మూసేస్తారే. తలనొప్పి సెల్ ఫోన్నే కన్నార్పక చూస్తారే, కన్నుల ఎదుటే పుస్తకముంటే కాదని తోస్తారే. చదువే విజ్ఞానమిచ్చునురా విద్యార్థి, చదువే సంస్కారం నేర్పునురా. చదువే నిన్ను మనిషిగా మార్చునురా విద్యార్థి, చదువే నీ విలువను పెంచునురా. ఆటలకు ఎప్పుడు ముందుండే మీరు, చదువంటే ఎందుకు పట్టించుకోరు. బడి అంటే భయము వీడండి మీరు, తెగ చదివేసేటందుకు కావాలి తయారు. చెడ్డనేస్తం విడిచిపెట్టి మంచి దారిలో నడవండి, స్కూల్లో సార్లు చెప్పేవన్నీ శ్రద్ధగా వినరండి. చదువే విజ్ఞానమిచ్చునురా విద్యార్థి, చదువుంటే సంపద నీదేరా. చదువే నీకు గౌరవమిచ్చునురా విద్యార్థి, పదుగురిలో పేరును తెచ్చునురా. నీ స్నేహితులంతా తెగ చదివేస్తూ ఉంటే, నువ్వేమో సోమరి అయిపోతూ ఉంటే, అందరూ నిన్ను చూసి ఎగతాళిని చేస్తుంటే, నీ తల్లిదండ్రికి పెద్ద తలపోటే. ఎర్ర చందనం తీరు నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలి, సాన పట్టిన మాణిక్యంలా దగదగ మెరవాలి. అందుకే గొప్ప చదువు నువ్వే చదువుమురా విద్యార్థి, దేశ జనని కీర్తిని పెంచుమురా. చదువే నీకు జీవితమిచ్చునురా విద్యార్థి, చదువే నీ భవితను మార్చునురా.